హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఒక కట్ట పుదీనాని ఇలా ఆకులు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. పేస్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఈ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ను 2 వేసుకుంటున్నాను. రైస్ని బట్టి ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ పుదీనా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ పేస్ట్ని కొంచెం పసర వాసన పోయే వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1కి 2 అండి కొలత. ఇలా 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పేస్ట్లో కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని రైస్ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఈ రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఈ రైస్లోని వాటర్ అంతా ఇలా దగ్గర పడుతుండగా ఒకసారి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ రైస్ అనేది లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 10 నిమిషాల తర్వాత మనము రైస్ ఉడికిందో లేదో చూద్దాం. రైస్ని ఇలా చెక్ చేసుకున్నామంటే వాటర్ అనేది లేకుండా ఉంటే రైస్ అనేది ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లెయిన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు ఇలా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.